ఎంత హైట్ పెరుగుద్ది అని అడుగుతారు. ఆ పోర్జీలో ఉన్న న్యూట్రిషన్ ఏంటి ఏం అడగారు. 10 animals అంటే మనకు దూడలు కూడా యాడ్ అవుతాయి కదా, వాటి కూడా. ఎకరానికి 8 నుండి 10,000 మొక్కలు పెట్టుకోమని చెప్తామండి. అవును. బట్ రైతులు ఆలోచించే ఏంటంటే ఈ రోజు మనం మేడ్చల్ దగ్గర ఉన్న మనోహరాబాద్ దగ్గర వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి శ్రీకాంత్ గారు వచ్చి మన డైరీ ఫామ్ కావాల్సిన అన్ని రకాల గడ్డి విత్తనాలు, గడ్డి ఏదైతే కనుపులు ఉన్నాయో ఇవన్నీ అయితే వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది. అయితే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాము. వీళ్ళ దగ్గర ఏమేమి గడ్డి జాతులు ఉన్నాయి, వాటిని ఎట్లా నాటుకోవాలి, ఏం చేయాలి, ఒకవేళ ట్రాన్స్పోర్ట్ ఉంటే అవైలబుల్ ఉందా లేదా అనే పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. శ్రీకాంత్ గారు నమస్తే అన్న. ఇది మనకు అడ్రస్ ఎక్కడ వస్తుంది? మన వచ్చేసి మెదక్ డిస్ట్రిక్ట్ అండి, మనోహరాబాద్ గ్రామం, మనోహరాబాద్ మండలం అండి. ఓకే, ఇప్పుడు మనకి డైరీ ఫామ్ కావాల్సిన ఏమేమి గడ్డి జాతులు ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర వచ్చేసి నేపేర్ వెరైటీస్ అన్ని ఉన్నాయండి, జొన్న వెరైటీస్ ఉన్నాయి, పప్పు జాతి గిద్దెలు కూడా ఉన్నాయండి మన దగ్గర. అంటే నేపియర్ అంటే స్పెషల్ గా ఏమొస్తాయి? నేపేర్ లో వచ్చేసి 4G బుల్లెట్ నేపేర్ ఉంది, తైవాన్ ఉంది, రెడ్ నేపేర్, హిరామణి, స్మార్ట్ నేపేర్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి. అయితే ఈ అన్నిట్లో కూడా మనకి డైరీ కానీ లేదంటే మన జీవాలకు కానీ ఎక్కువ బెనిఫిట్ అయ్యేది ఏదంటారు మీరు? 4G బుల్లెట్ నేపేర్ బాగుంటుందండి. అంటే ప్రోటీన్ వైజా? ప్రోటీన్ వైజ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే మనకు ఇంత ముందు సూపర్ నేపేర్ అనేది చాలా మంది రైతులు వాడేవాళ్ళు. సూపర్ నేపర్ ఏంటంటే ఆకి సైడ్స్ కి ముళ్ళు అనేది ఎక్కువ వచ్చేది చాలా. ఓకే, సో అది కటింగ్ చేసేటప్పుడు అయినా ఎనిమల్కైనా చాలా ప్రాబ్లం వచ్చేది. సో ఇది ఏంటంటే మనం కటింగ్ చేసేటప్పుడు సాఫ్ట్ గా ఉంటుంది, సెకండ్ ఏంటంటే గ్రోతింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది, అండ్ ప్రోటీన్ % చాలా ఎక్కువ ఉంటుంది. నేపియర్ లో అన్ని జాతుల కన్నా నేపియర్ లో ఈ వెరైటీలు చాలా ఎక్కువ ఉంటుంది, 14 to 17% ప్రోటీన్ ఉంటుంది. ఇందాక 4G అన్నారు కదా, ఈ 4Gకి సూపర్ నేపియర్కి స్పెషల్ ఏంది? సూపర్ నేపియర్ వచ్చేసి మనకు 3 to 4 feet నుండి గణపడని ముదిరిపోవడం స్టార్ట్ అవుతుందండి. ఓకే, అండ్ ఆకు కూడా ఈ సైడ్ కి జ్యూస్ వేసుకుంటే ఇది ఎక్కువ వచ్చేస్తాయి, ముళ్ళు ఎక్కువ వస్తాయి ఇలాంటి ఈ ప్లేస్ లో. ఓకే, మనకి 4G నేపియర్ ఏంటంటే ఇలా అన్న కూడా ఏమి ఏర్పడదు మనకి. అంటే మనకి కట్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది ఏమి ఉండదు. సేమ్ టైం ఎనిమల్స్ కూడా తినేటప్పుడు కూడా ఇబ్బంది ఈజీగా ఉంటుంది. అది ఒకటేనా, లేదు అంటే మనకి ఈజీ గ్రోత్ కావడం, ప్రోటీన్ గ్రోతింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుందండి. ఓకే, మనకు సెకండ్ కటింగ్ నుండి 40-50 days కటింగ్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే నేపియర్ కంపేర్ చేసుకుని నేపియర్ లో 8 to 12% ప్రోటీన్ ఉంటుంది, ఇందులో 14 to 17% ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది కాకుండా నెక్స్ట్ తైవాన్ బాగుంటుంది. తైవాన్ లో ఎంత ఉంటుంది ప్రోటీన్? తైవాన్ లో కూడా సేమ్ అండి, అది సేమ్ ఇంతే ఉంటుంది. హైట్ ఇంకా తైవాన్ ఫాస్ట్ గా పెరుగుతుంది, కాకపోతే అందులో డ్రై మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. తైవాన్ లోనే డ్రై మ్యాటర్ ఎక్కువ. అవునండి, తైవాన్ లో డ్రై మ్యాటర్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం కంపేర్ వైజ్ చూస్తే మనకి ఈ 4G బెటరా, సూపర్ నేపియరా, లేదంటే తైవానా? 4G బెటర్ అండి. 4G బెటర్. 4G అనేది కొంచెం మన లేబర్ కి ఇబ్బంది ఉంటాయి, ఎనిమల్ కి ఇబ్బంది ఉంటాయి, గ్రోతింగ్ అనేది కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది, కర్ర ముదరదు ఫాస్ట్ తొందరగా, కాండం ఎక్కువ ముదరదు. అవునండి. సో మనకి కిందికి వెళ్ళి అయినా కొంచెం లేట్ అయినా కూడా తినే అవకాశం అయితే. అవునండి, మనకు 8 to 10 feet వరకు ఈజీగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, వేస్ట్ అయినా చాలా తక్కువ ఉంటాయి 4G లో. ఓకే, ఇది మనకి స్టెమ్స్ కావాలంటే పర్ ఏకర్ కి ఎన్ని స్టెమ్స్ అవసరం? పర్ ఏకర్ కి వచ్చేసి 10,000 మొక్కలు పడతాయండి. 10,000 కనుపులు పడతాయి. అవునండి. 10,000 అంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకరం వేసుకున్నాం అనుకో, మనం ఎన్ని ఎనిమల్స్ కి ఫీడ్ చేయొచ్చు? ఒక ఎకరానికి వచ్చేసి 8 to 10 animals అండి. 8 to 10 మాక్సిమం 10 పెట్టుకోవాలి, ఇంకా 10 కంటే ఎక్కువ పెట్టుకోవద్దు. 8 to 10 ఉంటే 360 days మన దగ్గర ఉంటాయి. ఇప్పుడు 10 animals అంటే మనకు దూడలు కూడా యాడ్ అవుతాయి కదా, వాటికి కూడా సరిపోతాయి. ఇంక్లూడ్ దూడతాడండి. 10 animals కి ఆ దూడలకి సరిపోయేంత గడ్డి మనకు ఒక ఎకరంలో సరిపోతుంది. అది 4G అయితేనే సరిపోతుందా, ఇంకా వేరే వెరైటీస్ అయినా సరిపోతాయా? అంటే నేపియర్ లో ఏ వెరైటీ అయినా సరిపోద్ది మనకి. 4G తైవాన్ ఏదంటే సరిపోతుంది, సూపర్ నేపియర్ తో కొంచెం ఇబ్బంది పడుతుంది, కానీ 4G తైవాన్ రెండింటిలో ఏదైనా ఓకే. అండ్ రెడ్ నేపియర్ కంపేర్ కూడా చాలా తక్కువ వస్తాయి. రెడ్ నేపియర్ రెడ్ నేపియర్ ఈలింగ్ తక్కువ వస్తాయి. మనకి 3 కోతలు వస్తాయి, రెడ్ నేపియర్ 2 కోతలు వస్తాయండి. ఇప్పుడు మనకు అందాజా 4G అండ్ సూపర్ నేపియర్ పర్ ఏకర్ ఎన్ని క్వింటాల్, 200 tons వరకు వస్తాయండి. 4G తైవాన్ ఈ రెండు అయితే. అదే మనకి రెడ్ నేపియర్ అయితే 150 వరకు వస్తుంది. ఇంకొకటి మన దగ్గర స్మార్ట్ నేపియర్ కూడా ఉందని చెప్పేసి అన్నారు. అవునండి. అది ఎట్లా వస్తుంది? స్మార్ట్ నేపియర్ అంటే హైట్ ఎక్కువ పెరుగుతుంది, 4 to 5 feet వరకు ఉంటుంది. తర్వాత కర్ర ముదురుద్ది. కాకపోతే ఏంటంటే 4G తో కంపేర్ చేసుకుంటే మనకి 40 days కటింగ్ వస్తాయి, అది 70 days కటింగ్ వస్తాయి సెకండ్ టైం నుండి. ఏది స్మార్ట్ నేపియర్ లేట్ అవుతుంది? స్మార్ట్ నేపియర్ లేట్ గా వస్తుంది. అంటే లేట్ అవుతుంది, మనకి ఈల్డింగ్ తక్కువనే కూడా వస్తుంది. ఒకటి ఏంటంటే చాప్ కట్టర్లు లేని వాళ్ళు, ఒకప్పుడు చాప్ కట్టర్లు చాలా తక్కువ మంది రైతుల దగ్గర ఉండే కాబట్టి అప్పుడు స్మార్ట్ నేపియర్ అనేది ఎక్కువ నచ్చింది. నేపియర్ వెరైటీ కాకుండా కూడా కొంతమంది పప్పు జాతులు వైపు చూస్తున్నారు. అవునండి, అవి కూడా మన దగ్గర దొరుకుతాయా? ఉంటాయండి. అంటే ఏవేవి ఉన్నాయి మన దగ్గర? హెడ్ లూసన్ ఉంది, అభిషా ఉంది, స్టైల్ హేమటా ఉంది. ఓకే, ఇంకా జొన్న వెరైటీ కూడా ఉన్నాయి, చేసి 33, 31, 29 ఈ లూసన్ ఉంది. హెడ్ లూసన్ కూడా పంపిస్తారా మీకు కావాలంటే? పంపిస్తామండి. అది మనకు ఒక ఎకరానికి ఎన్ని కేజీలు కావాలి? ఎకరానికి 8 to 10 kgs పట్టుద్ది. ఇప్పుడు రేట్ వైజ్ చూసుకుంటే మనకి ఏమైనా తేడా ఉంటుందా? మనకి సూపర్ అంటే సీజన్ బట్టి రేట్ డిఫరెంట్ ఉంటుంది. సీజన్ రేట్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు అవైనా మనకి ఆర్టిస్ట్ లో పంపిస్తారు, ఇవైనా ఆర్టిస్ట్ ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ పంపిస్తారు. 1 acre తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ ఎడ్యులేషన్ కి కొన్నిసార్లు ఏమైతే అంటే రైతుల అవగాహన లేక
మాకు మొలవలేదు అంటే జర్మినేషన్ తక్కువ వచ్చిందని చెప్పి కంప్లైంట్ చేస్తారు కదా, అవును. మీకు అట్లా కంప్లైంట్స్ ఏమైనా లేదు, వచ్చాయి? అలా ఏముండదు అంటే మేము ఫస్ట్ రైతులు ఏం చేస్తారంటే చాలా మంది ఈ రోజు పెడతారు కదండి, పెట్టిన తర్వాత ఈ రోజు వాటర్ పెడతారు, మళ్ళీ ఒక రోజు గ్యాప్ తీసుకొని మళ్ళీ సెకండ్ డే కూడా వాటర్ పెడతారు. ఓకే. సో అలా పెట్టడంతో ఏందో వాటర్ లెవెల్ ఎక్కువ అయిపోయి మొక్క పాడైపోద్ది అన్నాడు, ఆ గింజ అనేది నాని పాడైపోద్ది. అలా పెట్టకుండా ఒకసారి వాటర్ పెడితే మినిమం 5 days తర్వాత మళ్ళీ వాటర్ పెడితే కంపల్సరీ 90% జర్మినేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు వాటర్ అన్నారు కదా, అవును. ఇంకొకటి కొంతమంది రైతులు నాకు చెప్పింది ఏంటంటే ఉం. కొంచెం నేను ఎక్కువ లోతు వేసినా కూడా గింజలు ఎక్కువ లోతు రావు. పడ్డా కూడా రాదని చెప్పారు, అవును. అది కూడా నిజమేనా? ట్రాక్టర్ తోనే సాలు లాగా దున్నుతారు కదండి, ఉం. మనం చల్లేసిన తర్వాత ట్రాక్టర్ తో దున్నిపిస్తారు చాలా మంది, ఓకే. అప్పుడు కిందికి వెళ్ళిపోతుంది గింజ రాలి. అవును. అలా కూడా వస్తాయి. మన పైనుండి వాటర్ లెవెల్ ఎక్కువైనప్పుడు లోపలనే మురిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, పాడైపోద్ది గింజ అనేది. మరి ఇప్పుడు అది ఎట్లా వేసుకుంటే బెటర్? ఇప్పుడు నార్మల్ గా మనం ల్యాండ్ ప్రిపేర్ చేస్తాం కానీ కల్టివేటర్ వేసుకుంటాం కదా, అవును. కల్టివేటర్ వేసిన రోటివేటర్ వేపించేసి ఇప్పుడు సాలలాగా అంటే బోజలాగా వేసుకునే వాళ్ళు ఏం చేస్తారు, బోజు వేపించిన తర్వాత బోజకు సైడ్ అంటే పైన కాదు కింద కాదు మిడిల్ లో సైడ్ కి ఒక కర్రతో గీచుకుంటూ వెళ్తే అందులో 1 kg విత్తనానికి 3 kg ఇసుక కలిపి ఒక ముగ్గులాగా వేసుకుంటూ వెళ్ళాలి. మనం చిన్న కర్రతో గీచినప్పుడు కాలువలాగా చిన్న కాలువలాగా ఫామ్ అవుతుంది కదా, ఒక చిన్న బోజలాగా, అవును. అందులో 1 kg విత్తనానికి 3 kg ఇసుక కలిపి చల్లుకుంటూ వెళ్ళిపోతే ఏంటంటే మనం నెక్స్ట్ టైం వాటర్ పెట్టినప్పుడు సీడ్ అనేది పైకి లేవకుండా ఉంటుంది, లోపలికి కూడా వెళ్ళదు. అలా మీరు బాగుంది. అనేది ఈ ఎడ్యులేషన్ కూడా ఒక లైన్ లాగా వేసుకోమంటున్నారా? అవునండి, హెడ్జ్ అంటే కొంతమంది ఏంటంటే ఇట్లా వెదజల్లేలాగా వేసుకుంటారు కదా. చల్లితే ప్రాబ్లం ఏంటంటే మనం కలుపు మెయింటైన్ చేయలేమండి, కలుపు ఎక్కువ అయిపోతుంది. ఓకే, ఇదైతే వీడర్ ఇదైతే ఆ వీడర్ తో చేసుకోవచ్చు, ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి, మనం స్ప్రే చేసుకోవచ్చు. ఎడ్యులేషన్ కూడా ఫెర్టిలైజర్ ఉన్నాయండి. ఇప్పుడు వీటికి మనం కలుపు చేయడానికి మందులు కొట్టుకోవచ్చు అన్నారు కదా, అవునండి. అంటే అది ఎప్పుడు కొట్టుకోవాలి? దీనికి ఏంటంటే నార్మల్ గా మనం కలుపు మందు స్ప్రే చేసేది మన ఆకుజాతి సంబంధించింది ఏదైనా చనిపోతాయండి. ఓకే. బట్ నేపర్ కి వచ్చేసి మనం మొక్క నాటుకున్న తర్వాత 10 to 15 days మధ్యలో ఫస్ట్ జనరేషన్ స్టార్ట్ అయిపోద్దండి. 1-2 ఆకులు వచ్చేస్తాయి. ఆకులు వచ్చినప్పుడే మనకు కలుపు అనేది 1 to 2 centimeters ఉంటుంది. ఆ టైంలో మనం చెప్తాం, అవి రైతులు మనకు కాల్ చేస్తే అది స్ప్రే చేసుకుంటే ఏంటంటే చాలా షార్ట్ టైంలోనే తొందరగా వెళ్ళిపోద్ది అన్నమాట. మనం స్ప్రే చేసే ముందు 3 days ముందు వాటర్ పెట్టాలి, స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ 3 days తర్వాత వాటర్ పెట్టాలి. ఈ 5-6 days గ్యాప్ ఉంచితే కంపల్సరీ చనిపోద్ది. ఇప్పుడు ఈ రైతులకు మీరు ఈ అవగాహన ఇస్తున్నారా? అంటే చెప్తామండి, మాకు నేబర్ కస్టమర్ ఎవరు కాల్ చేసినా కూడా చెప్తాం మేము. ఇప్పుడు ఎడ్యులేషన్ లాంటి విత్తనాలు అన్నారు కదా, అవును. ఇప్పుడు అట్లా వేటికి ఉన్నాయి? ఎడ్జూస్ అనుకుంటే ఇప్పుడు నేపేరుకు ఉంటాయండి. మనం అంటే నేపేరు కూడా విత్తనాలు ఉన్నాయా? విత్తనాలు వచ్చేసి ఓన్లీ పప్పు జాతికి సంబంధించిన జొన్న వెరైటీకి సంబంధించిన మాత్రం ఉంటాయి. నేపేర్లు మొత్తం కనుపులే వస్తాయండి. ఇప్పుడు అవిసా ఇవి అన్నారు కదా, అవునండి, అవన్నీ మనకి విత్తులు మీకు అవైలబుల్ ఉన్నాయి? అవునాయండి. అవన్నీ మనకి ఆర్టీసీ పంపిస్తారా, మీరు ఎట్లా పంపిస్తారు? ఆర్టీసీ అండి, బై ఆర్టీసీ పంపిస్తాం. ఇప్పుడు కస్టమర్ మీకు పేమెంట్ చేస్తే మీరు పంపిస్తామండి, విత్-in 2 days లో పంపించేస్తాం. ఇప్పుడు ఏపీ తెలంగాణ అయినా మీకు ఎక్కడికైనా పంపిస్తారా? మనం కర్ణాటక పంపిస్తాం, తమిళనాడు పంపిస్తాం, 4 states పంపిస్తాం. ఎక్కువ అయితే ఎటుపోతే మనకి? మనం ఏపీ తెలంగాణ ఎక్కువ ఏపీ తెలంగాణ ఫోకస్ చేస్తారు. ఇది వచ్చేసి రెడ్ నేపర్ అండి. ఓకే. ఇది వచ్చేసి రెడ్ నేపర్, ఇందులో 14% వచ్చేసి 12 to 14% ఉంటుందండి. ఓకే. ఇది వచ్చేసి డ్రై మ్యాటర్ ఎక్కువ ఉంటుంది ఇందులో, ఆకనే కొంచెం తొందరగా డ్రై అయిపోద్ది. ఇదైతే ఇప్పుడు మన 4G ఇలా అయితే ఇరగదు, ఇది తొందరగా ఇరిగిపోద్ది అన్నట్టు ఆకు. ఓకే, ఇది వేటికి ఎక్కువ బెటర్ ఉంటుంది అంటారు? ఇది మన డైరీ ఫామ్ కే వాడతారండి. కాకపోతే ఏంటంటే మనం ఒక 1 acre పెట్టుకుంటే రైతులు ఎవరైనా 4G బుల్లెట్ నేపర్ ఓవరాల్ 10,000 stems పడతాయి కదా, నేపర్ ఏ వెరైటీ అయినా. 4G బుల్లెట్ నేపర్ ఒక 10,000 9,000 4G పెట్టేసుకుని ఒక 1,000 అట్లా ఇది పెట్టేసుకుంటే బెటర్ అండి. అయితే మామూలుగా మనకి ఒక ఎకరానికి మీరు 200 టన్నుల వరకు వస్తుందని చెప్పేసి అన్నారు కదా, బట్ కొంతమంది రైతులు ఏంటంటే అంత ఈల్డింగ్ రావట్లేదు అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇప్పుడు నార్మల్ ఏం చేస్తారంటే రైతులు మనం ఎకరానికి 8 నుండి 10,000 మొక్కలు పెట్టుకోమని చెప్తామండి. అవును. బట్ రైతులు ఆలోచించే ఏంటంటే మనం ఎక్కువ పిలకలు పెట్టుకుంటే మనకి గడ్డి ఎక్కువ వస్తుంది, మనకి ఇంకా దిగుబడి ఎక్కువ వస్తాయి అని ఆలోచిస్తారు. సో మనం ఎక్కువ పిలకలు పెట్టుకున్నప్పుడు ఏంటంటే మొక్కకి స్పేసింగ్ అనేది తక్కువ అయిపోతుంది. కొత్తగా పిలకలు పెట్టడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మనం ఇప్పుడు దూరంగా పెట్టుకున్నట్టు 3x2 పెట్టుకున్నాం అనుకోండి, స్పేసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక పిలకి ఈ రోజు పెట్టుకుంటే మనకు ఫస్ట్ 2 కటింగ్స్ తక్కువ వచ్చినా కూడా నెక్స్ట్ ఒక 3-4 కటింగ్స్ తర్వాత ఆ 3 feet మొత్తం కవర్ చేస్తుందండి. అంటే మీరు చెప్పేది ఎట్లా ఐడియల్ డిస్టెన్స్ ఏది అంటున్నారు మీరు? 3x2 లైన్కి 3 feet ఉండాలి, మొక్కకి 2 feet ఉండాలి. ఒక మొక్కకి మధ్యలో 2 feet ఉండాలి. అవును, లైన్ మధ్య 3 feet ఉండాలి. ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు మనం ఈ వీడర్ కూడా తోలుకోవచ్చు కదా. మనకు కలుపు మెయింటెనెన్స్ చాలా బాగా అవుతుంది, మనకు కలుపు పుట్టదండి. ఒక ఫస్ట్ 2 కట్టింగ్ల వరకు వస్తుంది, తర్వాత ఈ ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోద్ది. మొక్క కొత్త పిల్లకలు పెడితే మనకు గడ్డి ఎక్కువ వస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే, గడ్డి ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కటింగ్ చేసేటప్పుడు కూడా మీరు చూస్తే మనం చాలా వరకు అందరు కిందికి కట్ చేస్తున్నారు కదా, బట్ కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ ఒక కనుపు పైన కట్ చేస్తారు. ఆ కనుపు పైన కట్ చేసి ఏంటంటే ఆ కనుపు నుంచే పిలికి వస్తాయని చెప్పి వాళ్ళు. అవునండి, నేను కూడా చాలా టైం చూస్తుంది. యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారంటే ఒక కలుపు ఉంచేసి కనుపు పై నుండి కట్ చేస్తారు, ఎందుకంటే ఉన్న కనుపు దగ్గర మళ్ళీ జనరేషన్ కొత్త పిల్లకి వస్తుంది అనుకుంటారు. బట్ అలా ఏమి ఉండదండి, మనం గ్రౌండ్ కి ఈక్వల్ గా కట్ చేసినప్పుడు మాత్రమే పిలకలు మనకు కొత్త పిలకలు బాగా వస్తాయి, లాభగా వస్తాయి. ఎవరైతే రైతులు అబ్జర్వ్ చేయండి, పైనుండి కట్ చేసే రైతులకి నెక్స్ట్ టైం వచ్చే మొక్క అనేది చాలా సన్నగా వస్తుంది. సన్నగా వచ్చినప్పుడు దిగుబడి చాలా తగ్గిపోతుంది. వీటికి కూడా స్టెమ్స్ సేమ్ రేటా సేమ్ డిఫరెంట్ ఉందా? సేమ్ ఏది నేపర్ ఏ వెరైటీ అయినా ఒకటే రేట్ అండి. నేపర్ ఏదైనా ఒకటే రేట్.
మళ్ళీ ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ అన్నారు కదా, అవునండి. ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది మరి? మనకి ఇప్పటి నుండి తెలంగాణకి అయితే TGSRTC నుండి బుక్ చేస్తామండి. ఏపీ ఆంధ్ర వాళ్ళకి APSRTC నుండి బుక్ చేస్తాం. అది ఓకే, బట్ రేట్ వైజ్ రేట్ మీద 1 acre తీసుకున్న వాళ్ళు ఎవరికైనా మనమే ఫ్రీ డెలివరీ చేస్తాం. అంతకంటే తక్కువ తీసుకున్న వాళ్ళకి ఆ బిల్ వస్తుంది, ఆ బిల్ వాట్సాప్ చేస్తాం, అందులో అమౌంట్ పే చేసేసుకోవాలి. ఓకే, 10,000 స్టెమ్స్ తీసుకుంటే మాత్రం ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అంటే 10,000 అంటే ఒక ఎకరానికి వస్తుంది. 1 acreకి వస్తుంది. ఒక ఎకరం తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు, లేదా అంటే వాళ్ళు పే చేసుకోవాలి. వాళ్ళు పే చేసుకోవాలి. ఓకే,